అనేటటువంటిది వీళ్ళు ప్రెషర్. నాకు తెలిసి ఇప్పుడు ఏం చేస్తారా అంటే వీళ్ళు ఒకటి ఇస్తారు. ఇప్పుడు జగన్ విషయంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనకి సలహా ఇచ్చారట, మీరు ఇది కరోనా టైంలో ఆగిపోయి ఉన్నాయి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ డిఏ కూడా ఆగిపోయింది. జగన్ ఆ తర్వాత ఇచ్చేటప్పుడు నువ్వు ముందు ఏరియర్స్ ఉన్నాయి కదా అవి క్లియర్ చెయ్యి, డిఏ 4 రోజులు పెండింగ్ పెట్టినా పర్లేదు, నువ్వు ఇంకోటి అదేది 27% పిఆర్సీ ఇచ్చాడు కదా, అది సిఫార్సు చేసింది పిఆర్సీ కమిటీ. మేము 23 చేద్దాం అనుకున్నాం, కానీ జగన్ ఆల్రెడీ ఐఆర్ఏ 27 ఇచ్చినప్పుడు తగ్గించమంటాం కరెక్ట్ కాదు, అది తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. 27 ఇవ్వండి అని, కానీ జగన్ 23 ఇచ్చాడు. ఇచ్చి వెనక్కి తీసుకుంటానన్న, అది ఉద్యోగుల్లో ఉన్న కోపం. ఆ కోపాన్ని తెలుగుదేశం క్యాష్ చేసుకుంది. అట్లాగే ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్స్ ఈ డబ్బులు ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడం. రెండోది తన ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి సంబంధించి పెట్టుకున్నాడు, ఏది వీళ్ళకి ఇవ్వాలి, మన వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఆడ పెన్షన్ ఇవ్వాలి అన్నటువంటి, ఉద్యోగులకు 1 నెల జీతం పడకపోవడం. ఈ 2 ప్రధానమైనటువంటి సమస్యలు అయ్యొచ్చు. బట్ జగన్ చేసిన వాటిలో అద్భుతమైన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎప్పుడు జీతం వచ్చిందో తెలిసేది కాదు. 2 నెలలు 3 నెలలు 6 నెలల పెండింగ్ లో ఉన్న సందర్భాలు కూడా. అదే జగన్ వచ్చాక ఆప్కాస్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చేసి దాంట్లో పెట్టేసేసి పిఎఫ్ఈఎస్ఐ కూడా పెట్టాడు. దాంతో పాటుగా ఈ అమౌంట్ ఈ కాంట్రాక్టర్లకి దోచిపెట్టకుండా, కాంట్రాక్టర్లకి అయితే 6% కమిషన్, 5 నుంచి 6%, వీళ్ళకి 1% ఇది పెట్టి మెయింటెనెన్స్ కింద నడిపించేసాడు. అట్లాంటి అనేక